బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ నేతల బాటలోనే జనసేన నేతలు కూడా నడుస్తున్నారు. తెలంగాణ, ఏపీలో ఓటు హక్కు కోసం జనసేన నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. డూప్లికేట్ ఓటర్ల జాబితాలో జనసేన నేత నాగబాబు చేరారు. తెలంగాణలో ఓటు హక్కు కలిగిన నాగబాబు ఏపీలో ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. నాగబాబుతో పాటు అతని భార్య, కుమారుడు మంగళగిరి నియోజకవర్గం వడ్డేశ్వరంలో కొత్త ఓటు కోసం ఫారం 6తో దరఖాస్తు చేసుకున్నారు. టీడీపీ నేతల బాటలోనే జనసేన నేతలు కూడా నడుస్తున్నారు. తెలంగాణ, ఏపీలో ఓటు హక్కు కోసం జనసేన నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. డూప్లికేట్ ఓటర్ల జాబితాలో జనసేన నేత నాగబాబు కూడా చేరారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు లైవ్ ద్వారా. సతీష్, అంతరిస్తుందో అచ్చం ఇప్పుడు ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి జనసేన కూడా అదే బాటలో నడుస్తుందనే చెప్పొచ్చు. అందుకు సాక్షాత్ ఎవరో కాదు, సాక్షాత్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఆ కుటుంబమే ఇప్పుడు బరి తెగించి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటు హక్కుని నమోదు చేసుకునేందుకు అడ్డదారిలో చేసుకున్నటువంటి దరఖాస్తు అన్నది ఇప్పుడు ఆ చర్చనీయాంశంగా మారింది. సో దొంగ ఓట్లు ఒకవైపు చంద్రబాబు నాయుడు కంప్లైంట్ చేస్తూ ఇంకొక వైపు నమోదు చేసినటువంటి సందర్భం ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటపెట్టి నాగబాబు కూడా ఇటీవల తెలంగాణలోని అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసినటువంటి ఆ పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు, అతని భార్య, కుమారుడు ఇప్పుడు కొత్త ఓటు కోసం ఆంధ్రప్రదేశ్ లో కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ 168లో కొన్నిదెల నాగబాబు సీరియల్ నెంబర్ 323, కొన్నిదెల పద్మజ సీరియల్ నెంబర్ 324, సాయి వరుణ్ సీరియల్ నెంబర్ 325 ఓటు వినియోగించుకున్నారు. వీళ్ళు ఇప్పుడు తాజాగా మంగళగిరి నియోజకవర్గంలోని వడ్డేశ్వరంలో కొత్తగా ఓట్ల కోసం ఫామ్ 6తో దరఖాస్తు చేసుకున్నారు. అయితే అక్కడ ఓటేసి సాధారణంగా ఏ వ్యక్తికైనా ఒక రాష్ట్రం, ఈ దేశంలో ఒక రాష్ట్రంలో ఒక నియోజకవర్గంలో మాత్రమే ఓటు హక్కు ఉండాలన్నది సాక్షాత్తు ఎన్నికల కమిషన్ సంబంధించిన పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఉల్లంఘిస్తే చట్టరీత్యా కూడా జైలు శిక్ష కూడా విధించేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఏపీలో ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా తెలుగుదేశం పార్టీ ఈ తరహాలోనే ఒక బల్క్ గా ఇప్పుడు తెలుగుదేశం, జనసేన పార్టీలు ఈ దొంగ ఓట్ల నమోదు అన్నది చేపడుతున్న పరిస్థితి. తెలంగాణలో ఓటు హక్కు వినియోగించుకున్నాక మళ్ళీ ఆంధ్రాలో ఓటర్ నమోదు చేసుకునేటువంటి ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నటువంటి పరిస్థితి. అందులో ఇప్పుడు సాక్షాత్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అధ్యక్షుడు నాగబాబు తీసుకున్నటువంటి దరఖాస్తు వ్యవహారం కూడా పట్టబయలైనటువంటి పరిస్థితి ఉంది. ఇందులో కూడా చాలా టెక్నికల్ గా మనం చూస్తే మంగళగిరిలో నాగేంద్ర బాబు తెలంగాణ ఎన్నికల్లో నాగేంద్ర రావుగా ఓటు వేగి ఇక్కడ నాగేంద్ర బాబుగా కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో అంటే ఒక సాధారణంగా టెక్నికల్ గా ఉన్నటువంటి లోటుపాట్లను ఆసరాగా తీసుకొని చిన్న అక్షరం మార్చి, పేరులో ఉన్నటువంటి చిన్న అక్షరాన్ని లేదా ఒక లెటర్ ని మార్చి దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు నాగబాబు వ్యవహారం పట్టబయలైంది. అందులో చాలా క్లియర్ గా నాగబాబు చేసుకున్నటువంటి దరఖాస్తుకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా బయటకు వచ్చాయి. మనం చూస్తే నాగేంద్రరావు కొన్నిదెలుగా తెలంగాణలో ఉన్నటువంటి ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఓటు హక్కుని ఆల్రెడీ వినియోగించుకున్నటువంటి పరిస్థితి. సో దాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు వచ్చేసరికి కొంత మార్పులు చేర్పులు తీసుకొచ్చి ఆ మార్పులతోనే ఇప్పుడు ఓటు హక్కుని మళ్ళీ నమోదు చేసుకున్నటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం పట్టబయలైంది. దీనిపైన వాస్తవానికి ఎన్నికల కమిషన్ అధికారులు ఇటువంటివి విచారిస్తారు. విచారించినప్పుడు ఫామ్ 6కి సంబంధించి ఎవరైనా ఇక్కడ దరఖాస్తు చేసుకుంటే వాస్తవానికి కొత్త ఓటర్లు, ఫామ్ 6 అనేది కొత్త ఓటర్లు, యువ ఓటర్లకు సంబంధించింది. 20 సంవత్సరాలు వయసున్నటువంటి ఓపెన్ ఓటర్ కొత్తగా 18 ఏళ్ళు నిండిన వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి ఇచ్చినటువంటి అవకాశం ఇది. దాన్ని ఈ రోజు 61 సంవత్సరాలు ఉన్నటువంటి నాగేంద్ర బాబు ఒక అక్షరాన్ని మార్చి దరఖాస్తు చేసుకోవడం అన్నది కూడా రాజకీయంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి జనసేన ఆ పార్టీ చేసేటువంటి అన్ని చట్ట వ్యతిరేక వ్యవహారాలు కూడా అనుసరిస్తున్న అంశం అయితే ఇప్పుడు పట్టబయలుంది. ఇప్పుడు రాజకీయంగా దీనిపైన ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఏం చర్య తీసుకుంటుంది, ఈ అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తుందా తిరస్కరిస్తుందా అనేది చూడాలి. రైట్ సతీష్. రైట్, నాగబాబుతో పాటు అతని భార్య, కుమారుడు కూడా మంగళగిరి నియోజకవర్గం వడ్డేశ్వరంలో కొత్త ఓటు కోసం ఫారం 6 దరఖాస్తు చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది. దీనిపై ఓవరాల్ అప్డేట్స్ అండ్ మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అశోక్ ఉన్నారు. అశోక్, ఎలా చూడాలి, ఈ ఈసీ ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది, దీనిపై ఏంటి మరి అప్డేట్స్ మీ దగ్గర ఉన్నాయి? పూర్తిగా కొనిదెల నాగేంద్ర రావు పేరుతో కొత్తగా ఓటును అప్లై చేసుకున్నారు. ఈయనకి పూర్తిగా తెలంగాణలో ఈయన కుటుంబానికి ఖైరతాబాద్ నియోజకవర్గంలో 3 ఓట్లు ఉన్నాయి. పోలింగ్ బూత్ నెంబర్ 168లో
సీరియల్ నెంబర్ 323లో నాగబాబుకి, అలానే ఆయన భార్యకి పద్మకి 324, 325లో సాయి వరుణ్ తేజ్ కి అక్కడ ఓట్లు ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఆయన మంగళగిరి నియోజకవర్గంలో వడ్డేశ్వరంలోని రాధా రంగా నగర్ లో 5-263 అనే ఇంటి డోర్ నెంబర్ తో 3వ లైన్ ఆ స్ట్రీట్ లో ఉన్న ఒక ఇల్లు ఖాళీగా ఉన్న ఇంటి పేరుతో ఓట్లను అప్లై చేసుకోవడం జరిగింది. 4వ తేదీన ఈయన ఓట్ల కోసం ఆయన భార్య, ఆయన కొడుకు పేరున పూర్తి స్థాయిలో ఓట్లకు అప్లై చేసుకున్నారు. అయితే అధికారులు కూడా పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు. ఇప్పటికే నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. నోటీస్ ఇచ్చే సమయంలో అధికారులు ఆ ఇంటికి వెళ్తే అక్కడ పూర్తిగా ఇల్లైతే ఉంది, పూర్తిగా తాళం వేసి ఉన్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ నోటీస్ ను అక్కడ అంటించి వచ్చేసినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. పూర్తిగా భారీ స్థాయిలో తెలుగుదేశంతో పాటు జనసేన కూడా డబలింగ్ ఓట్లకు, దొంగ ఓట్లకు పాల్పడుతుంది. ఒకవైపు వేలాది ప్రతి నియోజకవర్గంలో 2 ఓట్లు, అంటే నియోజకవర్గంలోనే టౌన్ లో ఒక ఓటు, గ్రామాల్లో ఒక ఓటు. ఇప్పుడు దీనికి సంబంధించి హైదరాబాద్ లో కొంతమంది అక్కడ ఓటు వేశారు. ఇప్పుడు కొంతమంది మళ్ళీ ఇక్కడ ఓటు వేయడానికి ఓ ప్రయత్నం అయితే చేస్తున్న సంగతి మనకు తెలుస్తూ ఉంది. ఇప్పటికే దీనిపైన ఎన్నికల సంఘానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. పూర్తిగా ఇదైతే డబులింగ్ ఓట్లకు ప్రయత్నించి పూర్తిగా నాగబాబు దొరికిపోయిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అధికారులు ఇప్పటికే నోటీస్ ఇచ్చారు, పూర్తిగా దీనిపైన విచారణ కూడా చేస్తూ ఉన్నారు. కానీ పూర్తిగా ఆ దొంగ ఓటు వేయడానికి, లేకపోతే డబులింగ్ ఓటు నమోదు చేయించుకోవడానికి ప్రయత్నించి నాగబాబు అడ్డంగా దొరికిపోయారని చెప్పుకోవచ్చు.